మొదటి 2 వచనాలు చదువుకుందాం. యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశములో ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. అందరూ దీవించండి. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఈ ఆరాధన దినమున మీరు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి వందనాలు, స్తోత్రము. యోనా గ్రంథము నుండి ఈ వాక్యము ధ్యానం చేయనయుండగా మీ కృపా సహాయం అందించి మీరు నాతో మాతో మాట్లాడమని ఆయా వాక్యం వినుచున్నటువంటి బైబిల్ మిషన్ బాపట్ల సంఘస్థులైన వారిని మరియు నాయనా ఇదిగో ఈ యంత్రం ద్వారా అనేక స్థలాల నుండి అనేక రాష్ట్రాల నుండి వినుచున్న ప్రజలందరినీ కూడా దీవించమని దీవెనకర్త అయిన యేసు నామమున నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం వినేవారు బైబిల్ దగ్గర పెట్టుకోండి, బైబిల్ తీసుకోండి. యోనా గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయి ప్రియులారా. ఒక్కో అధ్యాయానికి ఒక పేరు చెప్తాను. ఎంతో రాసుకోవచ్చు, బైబిల్ మీద రాసినా పర్వాలేదు. 4 అధ్యాయాలకు 4 పేర్లు. మొదటి అధ్యాయము పారిపోయిన యోనా, 2వ అధ్యాయము ప్రార్థించిన యోనాను గురించి తెలియజేస్తుంది, 3వ అధ్యాయము ప్రకటించిన యోనా, 4వ అధ్యాయము పాఠము నేర్చుకున్న యోనా. ఈ 4 హెడ్డింగ్లో మనము ఇది వాక్యము ధ్యానం చేసుకున్నాము. యోనా ఊరు పేరు చూడండి, 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనములో యోనా యొక్క ఊరేదో తెలుస్తుంది మనకు. యోనా గ్రంథంలో లేదు ఆయన ఊరేదో. గద్దే పేరు అనేటువంటిది యోనా యొక్క ఊరు. మళ్ళా చెప్తున్నాను, 2వ రాజులు 14:25. ఈ ఊరు ప్రభు వెళ్ళమన్నటువంటి నినివే పట్టణానికి 500 మైళ్ళ దూరంలో ఉన్నది. తర్షీషేమో 2000 మైళ్ళ దూరంలో ఉన్నది. ఏది దగ్గర? నినివే పట్టణం దగ్గర. అయితే యోనాకి ఇష్టం లేదండి నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పడము, వాళ్ళు బాగుపడడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఆయన మంచి భక్తుడు, మర్చిపోవద్దు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. అయినా కూడా మనుషులకున్న బలహీనత ఆయనకున్నదే మర్చిపోవద్దు. ఆయన చూడండి, ఎందుకు అసలు అక్కడ వెళ్లకుండా ఉండడానికి గల 3 కారణాలు చెప్తాను చూడండి. 1, అష్షూరీయులు అనేక సార్లు ఇశ్రాయేలీల మీద యుద్ధం చేశారు. ఎందుకంటే నినివే పట్టణము 300 సంవత్సరాలు అష్షూరు సామ్రాజ్యానికి రాజధానిగా ఉందండి. మామూలు పట్టణం కాదు. 1,20,000 మంది జనాభా ఉన్నారు అక్కడ. పూర్వకాలంలో మనుషుల జనాభా ప్రపంచంలో తక్కువగా ఉన్న దినాల్లో అంత పెద్ద పట్టణం అది. 3 కారణాలు చెప్దాము. అతను 1, ఈ అష్షూరీయులు ఇశ్రాయేలీల మీద అనేక సార్లు యుద్ధం చేశారు, ఆయనకు కోపం. 2వది ఏంటంటే 1వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే యోనా గ్రంథంలో వారి దోషము ప్రభు ఏం చెప్పారు? ప్రభు చెప్పినట్లు ఘోరమైనది. ఈ ఘోరం అందరికీ తెలుసు. నినివే వారు బహు ఘోరమైనటువంటి దుర్మార్గులు. పోనీ చావనే అనుకున్నాడు యోనా.
వెళ్ళడానికి ఇష్టం లేదు. మూడవ కారణం ఏంటంటే యోనా గ్రంథం 4వ అధ్యాయంలో ఇప్పుడే చదివాం మనం 2వ వచనంలో. ఆయన ఇట్టగా చెబుతాడు కానీ ఎవరికి కూడా కీడు చేయడు. ఆయన ఇదిగో చంపుతాను అంటాడు, నరుకుతాను అంటాడు దేవుడు, కానీ ఆయన ఎవరికి ఏమి కీడు చేయడు. నేనేళ్ళు అక్కడ చెప్పినా చెప్పకపోయినా ఆయన ఏం చర్య తీసుకోవడానికి మానేశాడండి. ఈ 3 కారణాలు మానవుల్లో ఉన్న బలహీనత దైవజనుల్లో కూడా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఉత్తరమున ఈ గద్దే పేరుకు ఉత్తరమున 3 మైళ్ళ దూరంలో నజరేతున్నది. అందుకని ప్రభువును సూచక్రియలు అడిగారు. ప్రభు ఒక మ్యాజిక్ మాస్టర్ అనుకుని, అయ్యా మాకేదైనా సూచక్రియలు చూపించండి అని శాస్త్రులు పరిచయలు అడిగినప్పుడు ప్రభు ఒకటే చెప్పారు. ఏం చెప్పారంటే ఇందాక చదివాం మనము మత్తయి సువార్తలో. ఏం చెప్పారు? యోనాను గురించినటువంటి సూచక్రియ తప్ప మరి ఏది కూడా ఈ తరం వారికి ఇవ్వబడలేదు. ఎందుకంటే యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగరం కడుపులో ఉన్నాడు. అలాగే మనిషి కుమారుడు కూడా 3 దినములు ఆయన పాతాళములో ఉండి మరణమును జయించి తిరిగి లేచి బోధించారు అనే మాటను చెప్పారు. సరే, మన పాఠంలోకి పోతాము. ఇక్కడ చూడండి, 1వ అధ్యాయం మాట్లాడుతున్నాం మనం. 1వ అధ్యాయం ఏం చెప్పుకున్నాము? పారిపోయిన యోనా. 2వ అధ్యాయం ఏంటంటమ్మా? ప్రార్థించిన యోనా. 3 ఏంటి? ప్రకటించిన యోనా. తప్పదరా బాబు అనుకొని ఇక దేవుని మాటలు ప్రకటించాడు. 4వది ఏంటి చెప్పండి? పాఠము నేర్చుకున్నటువంటి యోనా. మనం కూడా పాఠం నేర్చుకోవాలి ఇక్కడ. కనుక ఇక్కడ మనం చూస్తే 1వ అధ్యాయం 7వ వచనంలో, సరే తుఫాను వచ్చేసిందండి. ఎవరి మూలంగా వచ్చిందా అని తుఫాను చీట్లు వేసేశారు. ఆ చీటి ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకే వచ్చింది. ఎందుకంటే ఆ దినాల్లో చీట్లు వేసేటువంటి అలవాటు ఉన్నది. ఆ యోనా మీదకే వచ్చింది. 12వ వచనం చూస్తే 1వ అధ్యాయం 12వ వచనంలో, తన వల్లనే ఈ గొప్ప ప్రమాదము జరిగింది అని తెలుసుకొని బాబు నన్ను పట్టుకుని సముద్రంలో పడేయండి అయ్యా అని అన్నాడు. మరణానికి సిద్ధపడ్డాడు. ఎక్కడే పారిపోతాడండి? దేవుని సన్నిధిలో నుండి ఎక్కడికైనా పారిపోగలడా అతను? లేదు, పారిపోలేడు. అయితే ఇక ఆయనకి మత్స్యం సంగతి, మళ్ళా నినివే తీసుకెళ్ళి అక్కడ ఒడ్డున కక్కే సంగతి ఇవన్నీ కూడా ఆయన తెలీదు. తుఫాను వచ్చేసింది, భక్తునికి తెలిసిందో వాళ్ళు వచ్చిందో, అయ్యా నన్ను ఎత్తి పడేయండి, మీరు అందరూ రావడం ఎందుకు అని చెప్పి సిద్ధపడిపోయాడు. 1వ అధ్యాయంలో ఉన్నాం మనము. 15వ వచనం చూసినట్లయితే, సముద్రము తుఫాను నిమ్మడించినవి ఎప్పుడు? యోనాను పట్టుకొని సముద్రంలో పడవేసిన తర్వాత తన తప్పును బట్టి చనిపోవడానికి సిద్ధపడినాడు. తనకు గొప్ప మత్స్యము సంగతి తెలియదు ఆయనకు. అయితే దేవుడు మాత్రము తనను వాడుకోవాలని తలంచాడు. కనుకనే ఒక గొప్ప మత్స్యమును సిద్ధపరిచాడు. యోనాను నీళ్ళల్లో వేయంగానే అదేం చేసింది? మింగేసింది. ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు చెప్పండి అమ్మా? చేప కడుపులో ఉన్నాడు. 2వ అధ్యాయం ఏం చెప్పాను నేను? ప్రార్థించిన యోనా. ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన విలువ తెలిసినవాడు. కష్టములో నష్టంలో ఇక నా పని అయిపోయిందిలే, ఇక ప్రార్థన ఎందుకులే అని అనుకోలేదండి. మనమైతే అనుకుంటాము, అయ్యా ఇంకక్కడ నుండి రాగాడా? సముద్ర అగాధములో నుండి చేప కడుపులో ఏముంటుందంతా? చెత్త చెదారము నాసు నిండిపోయి ఉన్నది. అక్కడ మోకరించాడు. ప్రియులారా, అక్కడ మోకరించాడు. ప్రార్థన విలువ తెలిసినవాడు గనక, దేవుని శక్తి తెలిసినవాడు, దేవుని ప్రేమ తెలిసినవాడు, మనం కూడా అలా తెలుసుకోవాలి. నిరాశలోకి వెళ్ళకూడదు, నిస్పృహలోకి వెళ్ళకూడదు,
డాక్టర్లు అందరూ కూడా నువ్వు కాసేపు చచ్చిపోతావు అని చెప్పినా కానీ ఏం చేయాలి? వాళ్ళకి నేను బ్రతుకుతానని ప్రార్థన చేయాలి. అదే ఇక్కడ విశ్వాసం అని. కనుక ఇక్కడ ప్రార్థించాడు. మరి ఎందుకని? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు అని చెప్పిన దేవుడు యోనా దేవుడు, మన దేవుడు. మనం భయపడాల్సిన పని లేదు. కనుక ఇక్కడ మనం చూస్తే విలాపవాక్యం 3:55లో యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దం ఆలకించి నన్ను రక్షించితివి అని ఇక్కడ విలాపవాక్యంలో ప్రార్థన కనబడుతుంది. అలాగే దావీదు గారు కూడా యోనా కంటే ఇంకా ఎక్కువ శ్రమల్లో ఉన్నాడండి. దావీదు గారు చూడండి, కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దావీదు గారు కూడా ఎక్కడున్నారమ్మా? పాతాళంలోకి వెళ్ళిపోయారట. ఈనాడు అనేక మంది సేవకులు ఇదిగో ఈ వ్యాధి వలన పాతాళంలోనికి వెళ్ళి బయటకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఆయన కృపను బట్టి. కనుక ఇక్కడ మనం చూస్తే అన్ని ప్రార్థనలు, స్తుతులు, కీర్తనలు ఆయన ఎలా రాశాడో తెలుసా? ఇదిగో కీర్తన గ్రంథం 55:17 మీరు చూసినట్లయితే ఒక మాట ఉందండి. ఆయనట సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము ప్రార్థన చేస్తాడు. మరి ఆయన రాజుగా ఉన్నాడు, 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన ఎప్పుడు చేసేవాడు? ఇదిగో కీర్తనలు రాశారు, దేవుని స్తుతించు ఎప్పుడు రాసేవాడు? దినానికి 3 సార్లు ప్రార్థన ఎప్పుడు చేశాడో చూడండి. మనకైతే తీరదండి. కనుక ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయంలో ఏమని చెప్పండి? చెప్పాలి అందరూ. ప్రార్థించిన యోనా. మనం కూడా ప్రార్థించి యోనా ఎలాగైతే అగాధములో నుండి బయటకు వచ్చాడో మనం కూడా రావాలి. 3వ అధ్యాయంలో చూద్దాము. ప్రకటించిన యోనా. చూడండి, యోనాను 2వ అధ్యాయము యోనా 2:10లో చూస్తే తిమింగిలం ఏం చేసింది? నేల మీద కక్కి వేసింది. ఇక అన్నీ కూడా స్నానం చేసి బట్టలన్నీ కూడా ఉతుక్కొని ఆరబెట్టుకొని ఆటెవరో మనుషులు వెళ్తుంటేను అడిగాడు అంటాము, బాబు ఏ ఊరేయండి? ఏం చెప్పారు వాళ్ళు? నినివే అని చెప్పారు. అబ్బో ఇక తప్పదయ్యా, తప్పదని ఇష్టం లేకుండానే వెళ్ళి ప్రకటన చేశాడు. యోబు గ్రంథం 33:14లో చూస్తే దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, మనుషులది గమనించరు. చక్కని వర్తమానం ఉంది అక్కడ చూసుకోండి. 33:14 నుండి గోతికి పోకుండా వారి ప్రాణమును కాపాడడానికి దేవుడు ఒక్కసారి 2 సార్లు మాట్లాడతాడటండి. మంచం మీద కునుకు సమయమున, రాత్రి కాలమున వారు మనుషులు గమనించరట. ప్రియులారా, యోనాతో 1వ అధ్యాయంలో 1వ వచనములో మాట్లాడాడు, నీవు నినివే పట్టణానికి పోయి వారికి బోధించు, నాశనం అయిపోద్దని చెప్పని చెప్పాడు. ఇదిగో ఇక్కడ చూస్తే మళ్ళా 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా మళ్ళీ తప్పదు కనుక చెప్పారు కనుక ఇప్పుడు 1 దిన ప్రయాణం అంత దూరము, 3 దినములు ప్రయాణం చేస్తే కానీ ఆ పట్టణం నినివే పట్టణం పూర్తి కాదటండి. ఈయనైతే 1 దిన ప్రయాణం అంత దూరము ప్రయాణం చేసి వాక్యాన్ని ప్రకటించారు. ప్రియులారా, 4 రకాల సేవకులు ఉన్నారు చూడండి. ఆయన ఇష్ట ప్రకారం పనిచేసేవారు ఉన్నారు. కొందరిని బలవంతంగా ఆయన వాడుకుంటాడు. ఇదిగో యోనాని, మోషేని. కొందరికి ఆసక్తి ఉంటుంది కానీ దేవునికి ఇష్టం లేదు, వాడుకోరు. మనం ఏం చేద్దాం? ఇక చివరున్నటువంటి వారు చూడండి,
కొంతమందిని అసలు నేను పంపలేదయ్యా అని చెప్తున్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. చూడండి, ఇర్మియా గ్రంథంలో 27 అధ్యాయము 14వ వచనంలో నేను వారిని పంపలేదు, వారి మాటలు మీరు వినొద్దని చెప్తున్నాడు దేవుడు. కొంతమంది సేవకులు అంటున్నారు. ఇర్మియా 14:14లో కూడా మీరు చూడగలరు, నేను వారిని పంపలేదు అని. అదే యెహెజ్కేలు వచ్చేసరికి యెహెజ్కేలుతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా దేవుడు? 3వ అధ్యాయం 11వ వచనంలో వారు వినినను వినకపోయినను యెహోవా ఇలా సెలవిస్తున్నాడని చెప్పాను. 27వ వచనం వచ్చేసరికి యెహెజ్కేలు 3:27లో వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లకపోవునుగా. ఎంత గొప్ప దేవుడు చూడండి. కనుక యోనా గ్రంథం 3:3లో చూసినట్లయితే 3 దినముల ప్రయాణం అంత దూరము కలిగినటువంటి పెద్ద పట్టణం అది. 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే 1 దిన ప్రయాణం అంత దూరము ఆయన నడిచి చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఒకటే మాట ఇక్కడ రాయబడి ఉంది 3వ అధ్యాయం 4వ వచనంలో, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఎంత చైతన్యం వచ్చిందో చూడండి. మనం ఎవరికైనా వాక్యం చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నువ్వేంది ఇట్లాగే ఉన్నావేంది, నువ్వు సినిమా యాక్టర్ కావాలేదేంది, మరి నువ్వు నాకు వాక్యం చెప్తావేంది, మరి నువ్వు ప్రధానమంత్రి కాలేదేంది, నువ్వు వాక్యం నాకు చెప్తున్నావు అంటారేమోనని భయం. దేవుని వాక్యం అలా కాదండి. నీ నోట్లో ఉన్న ఆ కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనంలో దావీదు గారు చక్కగా చెబుతున్నాడు, మహాసమాజములో నీతి సువార్త నేను ప్రకటించాను. అయా నీకే తెలుసు. ఆయన్నే సాక్షిగా పెట్టాడు, ఎవరో కాదు, దేవుణ్ణే సాక్షిగా పెట్టాడు. ప్రియులారా, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి, నువ్వు నేర్చుకున్న వర్తమానం ఇంకొక మనిషికి, నీ ఇంటికి వచ్చేవారికి, నీ చుట్టాలకు నువ్వు చెప్పాలి. ఇచ్చి పట్టిందేంద్రా వీళ్ళకని అనుకుంటారు వినేవాళ్ళు. యేసు ప్రభు నమ్ముకో అని చెప్పాలి. గొప్ప దేవుడు, చాలా నిన్నేం కొట్టరండి. కనుక ఇక్కడ చూసినట్లయితే 1 దిన ప్రయాణం అంత దూరంలో యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ఒక్క మాట రాశారు, ఎందుకంటే అన్నీ రాస్తే ఇక్కడ గ్రంథం చాలు. ఆయన సాక్ష్యం చెప్పాడండి. బాబు, నేను పారిపోతుంటేను ఒక తిమింగలం నన్ను మింగి తీసుకొచ్చి నీ ఊరు, భయపడిపోయారు అందరు కూడా. అంత గొప్ప దేవుడా. ఆ సాక్ష్యం ద్వారా అపోస్తలులు చూడండి, సాక్ష్యం ఇచ్చుచూ వాక్యం చెప్పారు. మధ్యలో అడి తిరిగి మధ్యలో వచ్చి వాక్యం చెప్తే వినండి ఎవరు కుదరదు. నీకు సాక్ష్యం ఉండాలి, సాక్ష్యముతో కూడిన వాక్యం ఉండాలి. అప్పుడు ప్రజలు వింటారు, దేవునికి ఆశీర్వాదం పొందుతారు, దేవుడు తన ఆత్మ ద్వారా నీతో మాట్లాడింపచేస్తాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఎంత మార్పు వచ్చిందో చూడండి. నినివే రాజు పశ్చాత్తాపడిపోయాడు. నినివే రాజు ఉపవాసం ఉన్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, ఆర్డర్ ఇచ్చాడు రాజ్యం అంతటి మీద. మనుషులు కానీ పశువులు కానీ ఏది పుచ్చుకోకూడదు, ఉపవాసం ఉండాలి. చూసారా ఎంత మార్పు? 1 దిన ప్రయాణం, ఒక్కరోజు బోధ చేశాడు. ఎట్లా బోధ చేశాడు? ఒక్కరోజు తప్పదరా బాబు అనుకొని బోధ చెప్పాడు. అది ఎంత సత్ఫలితం ఇచ్చిందో చూడండి. నీవు కూడా నీకు ఇష్టం లేకపోయినా సరే ఈ వాక్యం చెప్పు. అలాగే ఇక్కడ మనం చూస్తే 3వ అధ్యాయం చివరి వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం చివరి వచనం చూస్తే మనకి చాలా నవ్వు వస్తుంది. ఈ నినివే వారు తమ చెడుతనమును మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈ విషయం మనోడికి మంట మండిపోయింది. 4వ అధ్యాయం 1వ వచనంలో చూడండి.
4వ అధ్యాయం 1వ వచనంలో యోనా దీనిని చూచి ఎందుకంటే చింతాక్రాంతుడు దేవుడు మొత్తాన్ని తగలబెడతాడేమో చూద్దామని ఆనందించాడు. మనం కూడా అనుకుంటామండి. దైవజనులు ఒక మాట రాశారు, దుష్టులు వర్ధిల్లుట చూచి కష్టము పెట్టుకొనరాదు, కష్టము పెట్టుకున్న నీవు దుష్టుడముగా మారినట్టు. ఏకాంత స్థలం కూరు అనేదాడు. ప్రియులారా, ఇక్కడ బహుగా కోపం వచ్చేసిందంటే యోనాకి. ఎందుకమ్మా కోపం? దేవుడు కీడు చేయడు, 40 దినాల్లో నాశనం అయిపోద్దని చెప్పాడుగా, నాశనం కావట్లేదని చెప్పేసి ఈయన కోపం వచ్చింది. మనకు కూడా ప్రియులారా, మనం కూడా ఇక్కడ పాఠం నేర్చుకోవాలి. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, 3 మాటలు ప్రార్థన చేస్తున్నాను, విపరీతంగా బైబిల్ చదువుతున్నాను, నాకే ఈ కీడు వచ్చింది ఎందుకని, మా ఇంట్లోనే ప్రమాదం వచ్చింది, మా ఇంటి చుట్టూ అసలు ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, గుడికి వెళ్ళరు, వాళ్ళు బాగానే ఉన్నారు ఏంటబ్బా అనేటువంటి చెడు తలంపు నీలో రాకూడదు ప్రియులారా, రాకూడదు ప్రియులారా. గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 55:8-9 వచనాలు చూసుకోండి. బైబిల్ నుండే మాట్లాడదాము. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు ప్రియులారా, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగానున్నదో మీ తలంపులకు నా తలంపు, మీ త్రోవలకు నా త్రోవలు అంతా. ఆయన ఉద్దేశం, ఆయన తలంపులు ఎలా గమనిస్తామండి? మనం ఎలా తెలుసుకోగలం? మంటి పురుగులమైన మనము ఈ దినాల్లో అయ్యో ప్రార్థనా పరులు, భక్తి కలిగిన వాళ్ళు, దేవుని సేవకులు చనిపోతున్నారండి. మామూలు ప్రజలు అసలు మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిగా జీవించి బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఏ హాని లేదు, జ్వరం కూడా రావట్లేదు. ఆయన ఇష్టం, నీ ఇష్టమా? దేవుని ఇష్టం అండి. కనుక ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ప్రభు చెప్పిన మాటలు చూద్దాము. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యునా నీ సూర్యునా? సూర్యుడు మన చేతిలో ఉంటే ఈ పేట మీద ఇటు పక్కన ఈ 4 ఏళ్ల మీద ఎండ రాకుండా చేయము, మనం వాన కొరకుండా చేయము. తన సూర్యుని ప్రకాశింపచేసి వర్షము కురిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉన్నది చూడండి. ద్రాక్ష తోటలో పనిచేయడానికి మనుషులను పిలుచుకొస్తున్నారంటండి. జాగ్రత్తగా వినండి అమ్మా. పొద్దున్నే వెళ్ళి పిలుచుకొచ్చారా బాబు, మా ద్రాక్ష తోటలో పనిచేయడానికి రండి, మీకు ఇంత ఇస్తామన్నారు. 9 గంటలకు వెళ్ళారట, 9 గంటలు కూడా పిలుచుకొచ్చారండి. 12 గంటలకు వెళ్ళి పిలుచుకొచ్చారు. అక్కడ గడియారం స్తంభం కాడ నుంచుని ఉంటారుగా, మీరు చూసారు ఎప్పుడైనా పని కొరకు. 3 గంటలకు వెళ్ళారు, బాగానే ఉందండి. 5 గంటలకు కూడా వెళ్ళారు. 5 గంటలకు కూడా వెళ్ళి చూస్తున్నారా? మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం నుండి 5 గంటలకు వెళ్ళి ఏమన్నారు? బాబు ఎందుకు మీరు రోజంతా ఇక్కడే నిలబడి ఉన్నారంటే, అయ్యా మమ్మల్ని ఎవడో పనికి పెట్టుకోలేదు అయ్యా, అందుకని రండి నా ద్రాక్ష తోటలో పనిచేయమన్నారు. దినమంతా ఎందుకు ఊరికే నిల్చున్నారు? ప్రియులారా, మత్తయి సువార్త 20వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. చివర వచ్చిన వారితో ప్రారంభించండి అయ్యా. కూలీయడం ఎవరితో మొదలు పెట్టారమ్మా? నీ ఇష్టమా నా ఇష్టమా? ఇచ్చేవాని ఇష్టమా పుచ్చుకునే వాని ఇష్టమా? నువ్వేమైనా లా పాయింట్లు మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నావా? ఇందాక చెప్పాను నేను, యెషయా గ్రంథము 55:8-9 మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని ప్రభు చెప్తుంది. ఇప్పుడు కూలి ఇవ్వడం ఎవరితో మొదలు పెట్టారమ్మా? 5 గంటలకు వచ్చిన వాళ్ళతో మొదలు. వాళ్ళు ఎంతసేపు పని చేశారు? 1 గంటే. ఇప్పుడు పొద్దునొచ్చిన వాళ్ళు అనుకుంటున్నారంట, అబ్బో మనకిక ఒడిలు నిండిపోతాయా, కట్టలు ఇస్తారు మనకి అనుకుంటున్నారంట. లేదు, వీడికి ఎంత ఆడికి ఎంత. అక్కడ ఒక చక్కని మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనములో
నేను నా సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టు చేయకూడదా? నేను మంచివాడనైనందుకు నీకు జాగ్రత్తగా వాక్యం వినేవాళ్ళకి ఎక్కడైనా కడుపు మంట ఉందని చూడండి. వాళ్ళు తిరిగేవాళ్ళు, వీడు తిరిగేవాళ్ళు, వాళ్ళు ప్రార్థన చేయరు, వీడు ప్రార్థన చేయరు, వాళ్ళ అబ్బాయిలు చాలా బాగున్నారు అని అనుకుంటున్నావేమో. ఆయన ఇష్టం. మత్తయి సువార్త 20:15 చూసారమ్మా? బైబిల్లో ఉన్నదా? మీ బైబిల్లో నేను మంచివాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? ఎక్కడైనా కడుపు మంట ఉందని చూసుకో. ఈ మంట నరకంలో పెద్ద మంటలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఆయన ఇష్టము, ఆయన చిత్తము. ప్రార్థనా పనులు, భక్తి గలవారు, సేవకులు, సంఘ కాపరులు చనిపోతున్నారు ఈనాడు. మామూలు ప్రజలు, దేవుని ఎరగని వారు అసలు మాస్కే పెట్టుకోరు, ఏ జాగ్రత్తలు తీసుకోరు. వాళ్ళు హాయిగా జంజామృతంగా బతుకుతున్నారు అని నీవు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ప్రియులారా, చాలా మర్మమైన విషయాలు ఉన్నాయి అందులో. మనకు అర్థం కాని, మన జ్ఞానం చాలినటువంటి విషయాలు ఉన్నాయి ప్రభు కార్యాలు. కనుక సరే, ఇక్కడ యోనా గ్రంథంలోనికి వద్దాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో 1వ వచనములో బహు చింతాక్రాంతుడై కోపగించుకొనెను. ప్రియులారా, మళ్ళీ ఎందుకంటే మేము కాలేజీలో క్లాసులో పనిచేసాం కనుక మళ్ళీ చెప్తా ఉన్నాను. 4 అధ్యాయాలు 4 మాటలు చెప్పాను కదా. మొదటి అధ్యాయం ఏంటి చెప్పండి అమ్మా? పారిపోయిన యోనాను గురించి తెలియజేస్తుంది. 2వ అధ్యాయము ఎక్కడ ప్రార్థన చేశాడమ్మా? గుళ్ళో ఆదివారం నాడు కాదు, చేప కడుపులో ఉండి చేశాడు. 3వ అధ్యాయం ఏంటి చెప్పండి? ప్రకటించిన యోనా నినివే పట్టణంలో తిరిగి ప్రకటించాడు. 4వ అధ్యాయం ఏంటి? పాఠము నేర్చుకున్న యోనా. నువ్వు కూడా యోనా గ్రంథంలో పాఠం నేర్చుకోవాలండి. ప్రియులారా, నేను అమెరికా వెళ్ళేటప్పుడు ఒక 15-20 గంటలు ఫ్లైట్లో ఉంటామండి. యోనా గ్రంథం 10 సార్లు చదివానండి. యోనా గ్రంథాన్ని గురించి చెప్పడానికే కానీ విమానం సంగతి చెప్పడానికి 10 సార్లు. ఏముందండి అని అందులో ఒకసారి చదవగానే ఏమొస్తుందండి? నీరసం వస్తుంది. అలా కాదండి, గొప్ప పాఠం ఉంది అక్కడ. ప్రియులారా, ప్రభు కూడా ఇక్కడ ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుండి 16:4, లూకాసు వార్తలు కూడా 11:29-32లో కూడా సూచక్రియ అడిగారు ఆయన్ని. ఆయన ఒకటే చెప్పారు, చెడ్డతరము వారు సూచక్రియలు అడుగుతారు, యోనాను గురించిన సూచక్రియ తప్ప మీకు మరి ఒకటి లేదు. 3 దినములైన తిమింగలం కడుపులో ఉన్నాడు. మనిషి కుమారుడు 3 దినములు ఆయన పాతాళంలో లేచి వచ్చి ఇప్పుడు బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడండి యేసు ప్రభు? మీ చేతిలో ఉన్న బైబిల్ ఎత్తి చూపించండి. ఆయనే యేసు ప్రభు. ఆయనే. రోమా పత్రికలో స్పష్టంగా 10వ అధ్యాయంలో ఉన్నది. వాక్యము నీ నోట, నీ చేతిలో, నీ హృదయములో ఉన్నది. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభు చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ ఒకటి గమనించండి. 10 అంశాలు చెప్తాను చూడండి మీకు. నావికులు, చీట్లు, తుఫాను, సముద్రము, మత్స్యము, రాజు, పశువులు, మనుషులు, సొరచెట్టు, పురుగు అన్నీ కూడా దేవుని మాట విన్నాయి. దేవుని మాట విననారు ఎవరమ్మా? ఒక్క యోనాని. మానవుడు ఒక్కడే అన్ని దేవుని మాట విన్నాయట. 10 అంశాలు చెప్పాను ఇక్కడ. దేవుని మాట వినని వారు ఎవరు చెప్పండి? నేనే అనండి. నేనే దేవుని మాట విన్నాను. ప్రియులారా, యెషయా గ్రంథం 1-2 అధ్యాయంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు కూడా బలి తిట్లు ఉంటాయి అక్కడ. బలి తిట్టాడు దేవుడు. ప్రియులారా, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. నా ప్రజలు నన్ను ఎరుగరు. 6వ వచనం చూడండి.
అరకాలు మొదలుకొని తల వరకు గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. వీళ్ళారా 4వ అధ్యాయంలో మన కథలోకి వెళ్దాం చూడండి. యోనా ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఊరెలపల ఒక చోట కూర్చున్నాడండి. ఎప్పుడు గాలిపోదో చూద్దామని. దేవుడు ఏం చేశాడంటే ఒక సొర చెట్టు మొలిపించాడు. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి తెలుసుగా. అంత నీడిచ్చేసింది పందిరిలాగా. అబ్బా చాలా చల్లగా ఉందని పనుకున్నాడు హాయిగా. కాసేపటికి ఏం చేశాడంటే దేవుడు ఒక పురుగును పంపి ఆ చెట్టు తోల్చేసరికి ఎండిపోయింది. అది యోనా కోపం వచ్చేసింది. ఏంది ఈ చెట్టు ఇట్లయిపోయింది అని కోపగించుకున్నాడు. అప్పుడు ప్రభు యోనాతో మాట్లాడుచున్నాడు. వినండి 4వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాము. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఇంకా రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీ విచారపడుచున్నావు. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనమును బహుపశువులను గల నినివే మహాపురము విషయములు నేను విచారపడవద్దా అని యోనాతో సెలవించాను. ఇలారా నీ ఇంట్లో ఉన్న మనుషులకి విరేచనలు అవుతుంటే, లేకపోతే పిల్లలకి 3 రోజులు మోషన్ కాలేదనుకో ఎంత పెద్దాడండి అమ్మా నాన్నకి. నీకు బాధ. దేవుడికి 800 కోట్ల మంది విరోచనాలు ఎక్కువైతే ఆయనకు బాధని. నీ ఇంట్లో 3-4 నువ్వు అల్లాడిపోతున్నావు. ఆయన ఎంతమందిని చూడాలమ్మా? అందరూ దొడికెళ్తున్నారు లేదా? ఆరోగ్యంగా ఉన్నారు లేదా? తింటున్నారు లేదా? ఎక్కడన్నా ఎవరికైనా నొప్పి వచ్చిందా? చూసుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉందమ్మా? దేవుడు ఎంత భారమైన పని చేస్తున్నాడు. ఇక్కడ నినివే వారు ఘోరమైన పాపం చేశారని దేవుడే చెప్పాడు. కానీ చివరికి ఏం చెప్తున్నారు 4వ అధ్యాయం చివరిలో? అయ్యా ఇటువంటి వారు కుడి ఎడమల తెలియనటువంటి ప్రజలు, వారిని గురించి నేను ఎంత బాధపడాలి. ప్రియులారా, దేవుని తలంపు, దేవుని స్వభావం, దేవుని లక్షణాలలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోనాకు ఒక మంచి పాఠం నేర్పించాడు దేవుడు. 4 అధ్యాయాలు మళ్ళా చెప్తాను చూడండి. మొదటి అధ్యాయం ఏం చెప్తుంది మనకు? మొదటి అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం మనము? పారిపోయిన యోనాను గురించి నేర్చుకున్నాము. 2వ అధ్యాయంలో ప్రార్థించిన యోనాను గురించి నేర్చుకున్నాం. 3వ అధ్యాయంలో ప్రకటించిన యోనాను, 4వ అధ్యాయంలో పాఠము నేర్చుకున్న యోనాను. నేను కూడా ప్రభు యొక్క లక్షణాలు ఇందాక చదివాము. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ప్రకాశింపజేసి వర్షము కురిపిస్తున్నటువంటి దేవుని యొక్క లక్షణాలు నీవు కలిగి ఉంటేనే కానీ ఆయన ఉండే స్థలంలోకి మనం వెళ్ళలేము, పరలోక రాజ్యంలో చేరలేము. కనుక యోనా పాఠం ద్వారా ఇంకా ధ్యానం చేయండి. ఇంకా గొప్ప విషయాలు ప్రభు మనకు బోధిస్తాడు. 10 సార్లు చదవండి. ఈ వారం అంతా నేను యోనా గ్రంథం చదివానండి ప్రియుల. ప్రభు ఎన్నో విషయాలు. ఎక్కడ 2వ రాజుల గ్రంథంలో వాళ్ళ సొంతూరు ఎక్కడుందమ్మా? 2వ రాజుల గ్రంథంలో నుంచి ఎత్తుకుని రావాల్సి వచ్చింది. 14:25 వాక్యం చదవాలండి, నేర్చుకోవాలి. దీవెనకరమైంది. ఆర్తి కృప దేవుడు మీకు ఎల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్.